వెల్కమ్ టు ది లియో. నిన్న జగన్మోహన్ రెడ్డి కొంతమంది డిఎస్సిలో మాకు అన్యాయం జరిగింది అని చెబుతున్నటువంటి కొంతమంది అభ్యర్థులను అయితే కలవటం జరిగింది. సరే, అభ్యర్థులను కలవటం తప్పు కాదు, వాళ్ళకి అన్యాయం జరిగితే వారు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. అయితే ఇందులో రాజకీయ కోణం ఎంత ఉందనేది మనం పరిశీలించాలి. వాస్తవానికి నిజంగా అన్యాయం జరిగిన అభ్యర్థులు మొదట కోర్టు మెట్లు ఎక్కాలి. మీరు కోర్టుకి, హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళితే మీకు న్యాయం జరుగుద్ది తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే న్యాయం జరగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎం కాదు, కనీసం ప్రతిపక్ష హోదా లేదు, ఆయన ఏమీ చేయలేడు. మహా అయితే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయగలుగుతారు, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని భద్రం చేసే ప్రయత్నం చేయగలుగుతారు తప్ప మీకు న్యాయం చేయలేరు. ఏది నిజంగా మీకు అన్యాయం జరిగింది అనుకుంటే. అభ్యర్థులు కూడా గమనించాలి, వాళ్ళని తప్పు పట్టట్లా. బహుశా వాళ్ళు మాకు రావాల్సిందే అని ఫీల్ అయి ఉండొచ్చు, బట్ నేను దాన్నేమో తప్పు పట్టట్లా. బట్ జరిగిన వాస్తవాలను వక్రీకరించే విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడటం అనేది తప్పు. నిన్న ఏకాంబరం అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. అతను మాట్లాడిందంతా వాస్తవమే. అతనే చెప్పాడు మొత్తం 7 పోస్టులు ఉన్నాయి, 5 పోస్టులు మెరిట్ ప్రకారం పూర్తి చేశారు. అతని ర్యాంకు 123, బట్ మొదట 5 114తోనే ఫిల్ అయిపోయాయి. మిగతా 2 పోస్టులు ఏం చేశారు, హారిజంటల్ రిజర్వేషన్లో భాగంగా హ్యాండిక్యాప్డ్ కోటాలో ఫిల్ చేసేశారు, అంటే దివ్యాంగుల కోటాలో ఫిల్ అయిపోయాయి. కాబట్టి ఇతనికి రాలేదు, లేకపోతే 6వ పోస్టు కానీ 7వ పోస్టు కానీ వచ్చినేమో, అది వేరే విషయం. సో ఈ విషయాలన్నీ తానే చెప్తున్నాడు. సో జీవోలో కూడా అదే విషయం ఉంది. ఇతనికి గన నిజంగా పోస్ట్ రావాలంటే 114 కంటే ముందు ఉంటే ఆ మొదటి 5లో నీ పేరుండుంటే నీకు జాబ్ వచ్చేది. బట్ నువ్వు 5 తర్వాత ఉన్నావు. నీ ఉద్దేశం ఏంటి, 6, 7లో రావాలి కదా అనేది నీ ఉద్దేశం. బట్ హారిజంటల్ రిజర్వేషన్లో అలా రాదు. రిజర్వేషన్ తప్పు కాదు. ఈ రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అమలు చేసిన రిజర్వేషన్ తప్ప కూటమి ప్రభుత్వం తనంతట తాను పెట్టిన రిజర్వేషన్ కాదు. కాబట్టి వీళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? వాస్తవానికి ఇక్కడ కనపడే అభ్యర్థులందరూ కూడా కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు? జగన్ దగ్గరికి వెళ్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్ దగ్గరికి వెళ్తే న్యాయం జరగదు. ఇది రాజకీయం కాదు న్యాయం జరగటానికి. జగన్ ఏమన్నాడు, నేను వస్తే మళ్ళీ ఎంక్వైరీ వేస్తాన్నాడు. జగన్ వచ్చేది లేదు, సచ్చేది లేదు, దాని మీద ఎంక్వైరీ వేసి లేదు. నిజంగా నీకు న్యాయం జరగాలంటే నువ్వు రాజకీయాలకు అతీతంగా కోర్టుకెళ్ళు, ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద కోర్టుకెళ్ళు. సార్ ఇదిగోండి నోటిఫికేషన్లో ఇలా చెప్పారు, నాకు ఈ ర్యాంక్ వచ్చింది, యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం నాకు పోస్ట్ రావాలి, నన్ను మోసం చేశారని కోర్టుకు వెళ్ళండి, తప్పులేదు, అది తప్పు కాదు, ఎవరికైనా హక్కు ఉంది. కానీ జగన్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏం ఉపయోగమో నాకు అర్థం కాల. నిన్న జగన్ దగ్గర ఆ ఏకాంబరం అనే వ్యక్తి ఒకసారి మాట్లాడాడు. ఏం మాట్లాడాడో విన్న తర్వాత ఆ ఏకాంబరానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. విద్యాశాఖ వాళ్ళు విడుదల చేశారు. ఒకసారి నేను అవి కూడా మీకు చూపిస్తాను, ఒకసారినండి. నా పేరు ఏకాంబరం సార్, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి సార్, మాదడ్డపల్లి గ్రామం. ఎస్ఏ సోషల్ రాశాను సార్, చిత్తూరులో ఎస్ఏ సోషల్ స్టడీస్ రాశాను. మా కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి సార్. బీసీడీ 5 పోస్టులు మెరిట్ ప్రకారం, 2 పోస్టులు హారిజంటల్ ప్రకారం అని చెప్పి ఇచ్చారు సార్. ఎందులో ఇచ్చారు? నోటిఫికేషన్లో ఇచ్చారు. అది నోటిఫికేషన్లోనే ఉంది. మెరిట్ లిస్ట్లోనే అంటే నోటిఫికేషన్లోనే మెరిట్ ప్రకారం కొన్ని పోస్టులు ఫిల్ చేస్తారు. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం అది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించవచ్చు అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం, లేదా దివ్యాంగులకు కేటాయించవచ్చు, హ్యాండిక్యాప్డ్కి కేటాయించవచ్చు, లేదా స్పోర్ట్స్ పర్సన్కి కేటాయించవచ్చు. సో ఈ మూడిట్లో ఎవరైనా సరే అందులోకి రావచ్చు, హారిజంటల్ విధానంలోకి రావచ్చు. ఇందులో ఎవరు వచ్చారు హారిజంటల్ విధానంలోకి అంటే ఆ 2 పోస్టులు ఎవరు వచ్చారు అంటే దివ్యాంగులు వచ్చారు, హ్యాండిక్యాప్డ్ వచ్చారు. ఇతనే చెప్తున్నాడు అది అలాగుందని చెప్పి. 7 పోస్టులు ఉంటే 5 పోస్టులు మెరిట్, 2 పోస్టులు హారిజంటల్ విధానం అని చెప్పి ఏకాంబరమే చెప్తున్నాడు. సో ఇందులో మరి ఇంకా దాచేదేముందో నాకు అర్థం కాల. కానీ ఇదే ప్రకారంగానే నాకు నేను మెరిట్ లో 6వ అభ్యర్థిని సార్. నేను ఓకే, మా కేటగిరీలో 6వ అభ్యర్థిని నేను. ఈ ప్రకారంగానే నాకు 1:1 అంటే జోన్ ఆఫ్ కన్సల్టేషన్ లోకి వచ్చిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్ ఇచ్చారు. ఆ ప్రకారంగానే వెరిఫికేషన్ చేశారు, సక్సెస్ఫుల్ అని చెప్పి పంపించారు. సెలక్షన్ లిస్ట్ పెట్టినప్పుడు మా పేరు లేదు. సరే ఎందుకని చెప్పి డి ఆఫీస్ గారికి వస్తే ఏమని అడిగితే, మేము వెరిఫికేషన్ మాత్రమే చేసాం, తర్వాత ఎందుకు లేదు, ఎందుకు రాలేదు మమ్మల్ని అడగద్దండి, విద్యాభవన్ పండి అని చెప్పారు. అదేంటది, డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ చేయాలి, ప్రతిదానికి సమాధానం డిఓ చెప్పాలి. ఇక్కడ కాదు అక్కడికి బాగుంటుంది, మరి ఇది డిఎస్సి ఎందుకు అవుతుంది? పేరే డిస్ట్రిక్ట్ సెలక్షన్. అవును సార్, అవును, పేరే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అది కరెక్టే. కానీ నిర్వహించేది ఒక శాఖ ఆధ్వర్యంలో. నీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే, నీకు కింది స్థాయిలో ప్రాబ్లం సాల్వ్ కాకపోతే
పై కమిషనర్నో లేదా విద్యాశాఖ అధికారినో ఇంకొకరినో కలవమని చెప్పి కింది స్థాయి అధికారులు చెబుతారు. అది తప్పు కాదు. అంతేగాని ప్రతి సమస్య జిల్లాలోనే చేయాలి, జిల్లాలోనే చెప్పాలి అని ఎక్కడా లేదు. మరి ఇది కొత్తగా ఉంది, వితండవాదం లాగా ఉంది. ఇది నీకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకు పరిష్కారం ఏంటనేది నాకు తెలియదు అనుకో, దానికి సంబంధించి పరిష్కారం నాకు తెలియదండి, రీజన్స్ నాకు తెలియదు, సంబంధిత పై అధికారిని కలవండి అని చెప్తారు. అది తప్పు కాదు. కానీ దీని పేరే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కాబట్టి డిస్ట్రిక్ట్లోనే దీని ఆన్సర్లు చెప్పాలని చెప్పి మరి ఎలా మాట్లాడాడో నాకు అర్థం కాల. డిస్ట్రిక్ట్లోనే దీని ఆన్సర్లు చెప్పాలని చెప్పి ఎక్కడుందో నాకు అర్థం కాల. అసలు వాళ్ళు అన్నారా లేదనేది కాసేపు పక్కన పెడదాం. బట్ అలా చెప్పాలి, ఇక్కడే చెప్పాలి అని ఎక్కడ రూల్ లేదు. మరి అది ఇక్కడే చెప్పాలని ఏకాంబరం చెప్తున్నాడు. మరి ఎలా చెప్తున్నాడు అని చెప్పారు సార్. సరే విద్యాభవన్ వెళ్ళాము సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మేము మా చిత్తూరులో సార్, చిత్తూరులో మారుమూల గ్రామం మాదిరెడ్డిపల్లి, అక్కడ నుంచి ఎన్నిసార్లు తిరిగామో తెలియదు విజయవాడకి. రాత్రి పగలు తిరిగి లాస్ట్కి ఏమీ చేయలేదు, ఏమీ చేయలేకపోయారంట. ఇక్కడ ఇన్నిసార్లు మీరు విద్యాభవన్కి తిరగాల్సిన అవసరం లేదు. ఏకాంబరానికి నేను చెప్తున్నా, లేదా ఏకాంబరానికి సపోర్ట్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నా, అసలు ఏకాంబరం జగన్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, అధికారుల దగ్గరికి అన్నిసార్లు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా నీ మెరిట్ పట్టుకుని నువ్వు ఏదైతే ఇప్పుడు అప్లికేషన్స్ చెబుతున్నావో ఆ అప్లికేషన్స్ పట్టుకుని నేరుగా హైకోర్టుకి వెళ్ళిపోతే కోర్టులో నీకు న్యాయం జరుగుద్ది. కోర్టులో నీకు న్యాయం జరుగుద్ది. అయితే 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. కోర్టులో నీకు న్యాయం జరుగుద్ది ఖచ్చితంగా. లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళిపో. ఒకవేళ హైకోర్టులో నీకు కుదరలేదు, హైకోర్టులో ప్రభుత్వాన్ని కొట్టేశారు అనుకో, సుప్రీంకోర్టుకి వెళ్ళు. నువ్వు అధికారుల చుట్టూ అన్నిసార్లు తిరగాల్సిన అవసరం లేదు. నేను ఇన్నిసార్లు తిరిగానని చెప్తున్నాను, అన్నిసార్లు తిరగాల్సిన అవసరం లేదు. నువ్వు చదువుకున్న వ్యక్తివి, బీఈడీ చదువుకున్న వ్యక్తివి, నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అవగాహన ఉన్న వ్యక్తివి. అరే నువ్వే చెప్పావు మొత్తం 7 పోస్టులు ఉన్నాయి, 5 పోస్టులు మెరిట్ ప్రకారం పూర్తి చేశారు, 2 పోస్టులు హారిజెంటల్ విధానంలో పూర్తి చేశారని నువ్వే చెప్పావు. ఈ హారిజెంటల్ విధానం అనేది జీవో నెంబర్ 77 ప్రకారం అందులో పేర్కొన్నారా లేదా? నోటిఫికేషన్ సమయంలో చెప్పారా లేదా? నీకు చెప్పారు కదా. ఆ రోజు నీకు అవగాహన ఉండుండకపోవచ్చు. హారిజెంటల్ విధానం అంటే నీకు అవగాహన ఉండుండకపోవచ్చు, అది తప్పు కాదు. బట్ నోటిఫికేషన్లో చెప్పారా లేదా? హారిజెంటల్ విధానంలో పోస్ట్ గురించి నోటిఫికేషన్లో చెప్పారా లేదా? నీ ర్యాంకు 123, బీసీ డి కేటగిరీలో నీవు 6వ వాడివి. కానీ మొదటి 5 పోస్టులు 114 ర్యాంకుతోనే ఫిల్ అయిపోయింది. నీ ర్యాంకు 123. 114 లోపుగానే నువ్వు ఉండుంటే ఈరోజు నువ్వు జగన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. మిగిలిన 2 పోస్టులు కూడా హారిజెంటల్ విధానంలో దివ్యాంగులకు ఇచ్చారు. వాళ్ళ ర్యాంక్ ఎక్కడైనా ఉండవండి, వాళ్ళ ర్యాంక్ ఎంతైనా కానివ్వండి, మెరిట్లో మొదట ఉన్నటువంటి 2 దివ్యాంగుల ర్యాంకులను వాళ్ళు తీసుకుంటారు. దివ్యాంగుల ర్యాంకులు 2 తీసుకుంటారు. సో ఇది యాజ్ పర్ రూల్ ప్రకారం జరిగింది. ఎందుకు వీళ్ళు కోర్టుకి వెళ్ళలేదు అంటే కోర్టులో ఇది నిలబడదు. నోటిఫికేషన్లో ఏదైతే చెప్పారో అదే విధంగా పోస్టులు భర్తీ చేశారు. అది నీకు అవగాహన లేకపోవడం అనేది ప్రభుత్వం తప్పు కాదు. పోనీ నీకు తెలియలేదు, నిజంగానే నీ వైపే న్యాయం ఉందని నువ్వు అనుకుంటే కోర్టుకి వెళ్ళొచ్చు. నీకు న్యాయం జరగకూడదని ఎవరు అంట్లా, నువ్వు అడగకూడదని ఎవరు అంట్లా. బట్ నువ్వు పొలిటికల్గా జగన్ లాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అనేది రాజకీయానికి ఉపయోగపడద్దేమో తప్ప, జగన్మోహన్ రెడ్డికి 4 విమర్శలు చేయడానికి ఉపయోగపడద్దేమో తప్ప నీకు పోస్ట్ రావడానికి ఉపయోగపడదు. జగన్ ఏమన్నాడు? పోనీ నీకు ఏమైనా పోస్ట్ ఇప్పిస్తానని చెప్పాడా? పోనీ నీ తరపున హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వస్తానని ఏమైనా చెప్పాడా జగన్? చెప్పలేదు. ఏమన్నాడు? మళ్ళీ 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను వచ్చిన తర్వాత రీఎంక్వైరీ చేస్తాను అన్నాడు. నువ్వు రీఎంక్వైరీ చేసుకో, మళ్ళీ రీఎంక్వైరీ చేసుకో, ఇంకో రీఎంక్వైరీ చేసుకో, ఎన్ని వేసుకున్నా యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారమే దాన్ని ఫిల్ చేశారు. అధికారులే ఫిల్ చేశారు. ఆ అధికారులు జగన్ ప్రభుత్వంలో కూడా పనిచేసిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారేమో అప్పటికప్పుడు రాత్రికి రాత్రి అధికారులను సృష్టించి తీసుకురాలా. జగన్ హయాంలో పనిచేసిన వాళ్ళే, జగన్ హయాంలో సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే, అంతా వాళ్ళు తెలిసిన వాళ్ళే. సో ఇది ఏకాంబరానికి సంబంధించినటువంటి హిస్టరీ ఉందో ఒకసారి చూద్దాం. మీకు ర్యాంక్ కూడా నేను చూపిస్తాను. ఏకాంబరానికి సంబంధించినటువంటి ర్యాంక్ చూడొచ్చు. సో ఈ మెరిట్ ర్యాంక్ ఇది ఏకాంబరానికి సంబంధించినటువంటి మొత్తం హిస్టరీ ఇక్కడ చూడొచ్చు ఒకసారి. సో ఇదిగో ఏకాంబరం బీసీ డి కేటగిరీ చిత్తూరు 123, మెరిట్ ర్యాంకు 123. సో మెరిట్ ర్యాంకు 123 కదా. ఇక్కడ ఈ బీసీ డి కేటగిరీలో ఫిల్ చేసిన 5 పోస్టులకు సంబంధించిన వాళ్ళ పేర్లు, హాల్ టికెట్ నెంబర్లతో పాటు ర్యాంకును కూడా ఇక్కడ ఇచ్చేశారు. చూడండి, మొదటి బీసీ డి పోస్టు 17వ ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఫిల్ చేశారు. 2వ పోస్టు 26కి ఫిల్ అయిపోయింది. 3వ పోస్టు 62వ ర్యాంకుతో ఫిల్ అయిపోయింది. 4వ పోస్టు 79వ ర్యాంకుతో ఫిల్ అయిపోయింది. 5వ పోస్టు 114వ ర్యాంకుతో ఫిల్ అయిపోయింది. అంటే మొదటి 5 పోస్టులు 114వ ర్యాంకుతో కట్ ఆఫ్ అయిపోయింది, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు మరి ఏకాంబరం ర్యాంక్ ఎంత? 123.
అయితే ఏకాంబరం అనేది ఏంటంటే ఇంకా 2 పోస్టులు ఉన్నాయి కదా, 7 కదా మొత్తం పోస్టులు, ఇంకా 2 పోస్టులు ఉన్నాయి కదా, వాటిలో నాకు ఇవ్వచ్చు కదా అనేది ఏకాంబరం ఉద్దేశం బహుశా ఆయనకి తెలియక. బట్ ఈ 2 పోస్టులు అనేవి హారిజెంటల్ విధానంలోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ రాశారు చూడండి, ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అండర్ ది ఎస్ఏ సోషల్ స్టడీస్ పోస్ట్ దేర్ ఆర్ 7 వేకెన్సీస్ ఇన్ ది BC-D కేటగిరీ. అవుట్ ఆఫ్ దోస్ 5 వేకెన్సీస్ వేర్ ఫిల్డ్ బేస్డ్ ఆన్ జనరల్ మెరిట్ అండ్ ది కట్ ఆఫ్ ర్యాంక్ ఈస్ 114, అంటే 114కి కట్ ఆఫ్ అయిపోయింది. రెండోది ఏంటంటే BC-D కేటగిరీ PWBD క్యాండిడేట్స్ వేర్ సెలెక్టెడ్ ఇన్ ది రిమైనింగ్ 2 వేకెన్సీస్ అండర్ ది హారిజెంటల్ రిజర్వేషన్. దిస్ క్యాండిడేట్ సెక్యూర్డ్ 123rd జనరల్ ర్యాంక్ అండ్ కుడ్ నాట్ బి సెలెక్టెడ్. అంటే ఈ వ్యక్తికి వచ్చింది 123వ ర్యాంకు కాబట్టి సెలెక్ట్ కాలేదని చెప్తున్నారు. వేర్ మేడ్ స్ట్రిక్ట్లీ ఇన్ ది అకార్డెన్స్ విత్ ది మెరిట్ హారిజెంటల్ రిజర్వేషన్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ వైడ్ జీవో నెంబర్ 77 అండ్ ఏపీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అండ్ దేర్ ఈజ్ నో వైలేషన్ ఆఫ్ ది రూల్స్. అంటే మేము జీవో నెంబర్ 77లో ఏదైతే హారిజెంటల్ రిజర్వేషన్ గురించి చెప్పామో ఆ హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారమే పూర్తి చేసాం తప్ప ఎక్కడా రూల్స్ వైలేట్ చేయలేదు అనేది ప్రభుత్వం ఇచ్చిన వివరణ. అర్థమైందా? BC-Dలో ఉన్నటువంటి 5 పోస్టులు 114తో ఫిల్ అయిపోయినాయి, ఇతని ర్యాంకు 123 కాబట్టి రాలేదు. మిగిలిన 2 పోస్టులు హారిజెంటల్ విధానంలో PWD కోతాలోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఆ క్యాండిడేట్స్తో దాన్ని ఫిల్ చేశారు కాబట్టి ఈ వ్యక్తికి ఉద్యోగం రాలేదు. సో ఆ ర్యాంకులు కూడా ఆ ర్యాంకులు ఎంత ఉందనేది కూడా బేసిక్ అది ఒకటేమో 900 ర్యాంక్ ఒకటి ఉంది, ఇంకోటేమో 60-70 ర్యాంక్ ఎంతో ఉంది, హ్యాండిక్యాప్డ్ కోటాలో ఉంది. సో ఆ ర్యాంక్తో వాళ్ళకి ఫిల్ చేసేసారు. వాస్తవానికి ఆ పోస్టు ఫిల్ చేసే సమయంలో ఆ ర్యాంక్తో పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ అనుకోండి, మెరిట్ మాత్రమే చూస్తారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనుకోండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ ఉంటే ఆయన మాత్రమే చూస్తారు. అలా హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్. సో ఇదొకటి. అలాగే మరొక వ్యక్తి, ఎవరో ముస్లిం వ్యక్తి ఒక వ్యక్తి వచ్చాడు. సో అతను ఏదో ఒక సబ్జెక్ట్కి చేసుకున్నాడు. బట్ డిఎస్సి రూల్స్ ప్రకారం 10th ఆర్ ఇంటర్లో ఒక సబ్జెక్టు తెలుగు చదివి ఉండాలి. ఒకవేళ ఈ 2 అంటే 10th ఇంటర్లో చదవకపోతే అట్లీస్ట్ డిగ్రీలోనైనా సరే ఒక సబ్జెక్టు తెలుగు ఉండాలి. అలా లేని పక్షంలో ఆ వ్యక్తి ఇనెలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూపిస్తాం మీకు. ఇక్కడ చూడండి, మహమ్మద్ షాబుద్దీన్ విశాఖపట్నానికి చెందిన అభ్యర్థి ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నాడు. BCE కేటగిరీలో 3వ ర్యాంకు సాధించాడు. అయితే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టుకు 10th లేదా ఇంటర్మీడియట్లో తెలుగును ప్రథమ భాషగా చదవాలి. లేని పక్షంలో డిగ్రీలోనైనా ఒక సబ్జెక్టు తెలుగు ఉండాలి. కానీ షాబుద్దీన్ 10th వరకు ఉర్దూ మీడియంలో చదివాడు, ఇంటర్మీడియట్ నుంచేమో ఇంగ్లీష్ మీడియంలో చదివారు. సో సర్టిఫికేట్ల పరిశీలన సమయంలో ఏ దశలోనూ కూడా అతను తెలుగు చదవలేదు అని బయటపడటంతో డిఎస్సి రూల్స్ ప్రకారం ఆ వ్యక్తిని పక్కన పెట్టారు. సో ఇలాగ అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు అనుకునే రీజన్ వేరు, రూల్స్ ఉన్న రీజన్ వేరు. మనకి మీరు చేయాల్సింది ఏంటి, ఒక వ్యక్తి పోస్ట్ రాలేదు అనుకున్నప్పుడు ఫస్ట్ వెళ్ళిపోయి జీవోలో ఏమి ఇచ్చారో చూడాలి. మనం జీవోలో ఇచ్చారా లేదా, 10th ఆర్ ఇంటర్మీడియట్ ఒక సబ్జెక్టు తెలుగు ఉండాలని జీవోలో ఉందా లేదా, లేని పక్షంలో డిగ్రీలోనైనా ఒక సబ్జెక్టు తెలుగు ఉండాలని ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. సో అది చూసుకోకుండా నాకు పోస్ట్ ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు జగన్ని కలిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? సో అలాంటివి 2-3 ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి చూడండి, అంజనప్ప అనే ఒక వ్యక్తి సత్యసాయి జిల్లాకి చెందిన వ్యక్తి దృష్టిలోపం ఉన్నప్పటికీ తనను కావాలని ఉద్యోగానికి తిరస్కరించారని నిన్న జగన్తో చెప్పాడు. తనకు 40% వైకల్యంతో సర్టిఫికేట్ ఉందని జగన్ కలిసిన సమయంలో చెప్పారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ ఏం చేసింది, అతని అంగవైకల్యం 30% మాత్రమే ఉందని ధృవీకరించింది. దీంతో ఈయన ఏం చేశాడు, కోర్టును ఆశ్రయించాడు. ఆదేశాలతో కోర్టు ఏం చెప్పింది, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మళ్ళొకసారి చెకప్కి పంపింది. మళ్ళొకసారి రీచెకప్ చేసినప్పుడు కూడా ఏమని తేలింది, ఆ వ్యక్తి యొక్క అంగవైకల్యం 30% మాత్రమే అని తేలింది. కానీ 40% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సో ఆ వ్యక్తి నిన్న జగన్తో కలిసినప్పుడు కూడా 40% అన్నాడు. కానీ 40% అంగవైకల్యం ఉన్నట్టుగా తన దగ్గర సర్టిఫికేటే లేదు. తన దగ్గర ఉన్న సర్టిఫికేటే 30% అంగవైకల్యం. పోనీ కోర్టు చెప్పిన ఆదేశాల ప్రకారం మళ్ళీ రీఎగ్జామిన్ చేసినా కానీ ఆ 30% వచ్చింది తప్ప 40% రాలేదు. కాబట్టి ఆ వ్యక్తికి పోస్ట్ రాలేదు. సో ఇలాగ అనేక రీజన్స్ ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. దీనిలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానిలో ఎక్కడైనా సరే అవినీతి జరిగింది అనడానికి కానీ, పోస్టులు అమ్ముకున్నారు అనడానికి కానీ ఎవరికైనా అవకాశం ఉందా? ఇందాక మిగిలిన హారిజెంటల్ విధానంలో ఫిల్ చేసిన 2 పోస్టులు అమ్ముకుంటే ఫిల్ చేశారా, వాళ్ళు నిజంగా అంగవైకల్యం ఉంటే ఫిల్ చేశారా?
అంగవైకల్యం ఉంటేనే కదా ఫిల్ చేశారు, అమ్ముకుంటే కాదు కదా. స్పోర్ట్స్ కోటాలో అమ్ముకోవాలంటే 39 పోస్టులు ఇంకా మిగిలిపోయినాయి. 421 పోస్టులకి 382 పోస్టులు మాత్రమే ఫిల్ చేశారు. మిగిలిన 39 పోస్టులు మిగిలిపోయినాయి. ఎందుకు మిగిలిపోయినాయి అంటే ఆయా సబ్జెక్టులకు సంబంధించి కేటాయించినటువంటి రిజర్వేషన్లలో ఆ స్పోర్ట్స్ మెరిట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ పోస్టులు మిగిలిపోయినాయి. నెక్స్ట్ డిఎస్సికి వెళ్ళిపోతాయి అనుకుంటే అది వేరే విషయం. సో ఇది వాస్తవం. అయితే నిన్న జగన్తో మాట్లాడి వీళ్ళు మాత్రం జగన్తో మాట్లాడి మాకు అన్యాయం జరిగిందని చెప్పారు. వీళ్ళెవరూ కోర్టు మెట్టాకలా. జగన్ కూడా పోనీ మీ తరపున నేను కోర్టులో పోరాడతానని చెప్పలా. నేను వచ్చిన తర్వాత మళ్ళీ రీఎంక్వైరీ చేస్తానన్నాడు. రీఎంక్వైరీ చేస్తే మాత్రం ఏమవుద్ది? ఆ జివో నెంబర్ 77 ప్రకారం, నోటిఫికేషన్ ప్రకారం, రూల్స్ ప్రకారమే కదా ఫిల్ చేశారు. సో ఇది అంటే కేవలం రాజకీయ ఆరోపణలు చేయటానికి మాత్రమే డిఎస్సి మీద విషం చిమ్ముతున్నారు తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు అనేది మాత్రం వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.